1991 సంవత్సరం ఎప్పుడైతే జయలలిత గారు తమిళనాడు సీఎం అయ్యారో అప్పటి నుంచి 1996 వరకు ఆవిడ రూల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 1996లో జయలలిత గారు ఓడిపోయారో, కరుణానిధి గారు గెలిచారో, అప్పుడు ఆయన జయలలిత గారి పైన ఆదాయానికి మించి ఈవిడ ఆస్తులు కలిగి ఉన్నారు అని కేసేశారు. అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఈవిడకి 4,500 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓన్లీ కొడనాడ్ ఎస్టేట్నే తీసుకుంటే అది అంత విలువైంది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, February 14th and 15th కర్ణాటక హైకోర్టు తమిళనాడు గవర్నమెంట్కి చెప్పింది, ఏదైతే జయలలిత గారి ఆస్తులు ఉన్నాయో, బంగారం కానీ మిగతా స్థిరచర ఆస్తులు ఏవైనా ఉన్నాయో, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఇవన్నీ తమిళనాడు గవర్నమెంట్కే చెందుతాయి అని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు సేఫ్గా ఇక్కడి నుంచి గోల్డ్, సిల్వర్ అనేది తీసుకెళ్ళాలి. ఏదైతే సీజ్ చేసామో బాగా బందోబస్తుగా ఉన్న ఒక 6 ట్రంక్ పెట్టెల్ని తీసుకురండి, దాని నిండా బంగారం తీసుకువెళ్ళడానికి మీకు సులువుగా ఉంటుంది అని కర్ణాటక హైకోర్టు తమిళనాడు గవర్నమెంట్కి సజెస్ట్ చేసింది, వాళ్ళ హోమ్ సెక్రటరీకి. అండ్ ఇప్పుడు February 14th and 15th ఈ మొత్తం ప్రాపర్టీ ఏదైతే ఉందో జయలలిత గారిది, అది తమిళనాడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోబోతుంది. ఇన్ని వేల కోట్ల ఆస్తి, 4,500 కోట్లు అని కరుణానిధి గారు బతికున్నప్పుడే చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఎస్టిమేషన్ ఇస్తూ ఉంటే 4,000 కోట్లే అని చెప్తూ ఉన్నారు. చాలా వ్యత్యాసం ఉంది. అయితే అది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారమో ఏంటో మనకు తెలీదు. బట్ డెఫినెట్లీ ఇది అంతకు మించి, అంటే ఒక 20 years బ్యాక్ 4,000 కోట్లు ఉన్నది డెఫినెట్గా అప్రిసియేషన్ అయ్యి 1,00,000 కోట్లు అవ్వడానికి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఈ కేసు స్టార్ట్ అయింది 1996లో, నవ్ వీఆర్ ఇన్ 2025. దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ కేసు ఒక కొలికి వచ్చింది. అండ్ ఈ కేసులో ఏదైతే ఉందో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత గారు జైలు పాలు కూడా అయ్యారు. ఓన్లీ 2 చీఫ్ మినిస్టర్లు ఇలా జైలుకి వెళ్ళడం జరిగింది ప్రీవియస్గా, ఇట్లా ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడం కేసులో. ఒకటి జయలలిత గారు, ఇంకోటి లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ గారు దానా కేసులో చాలా వేల కోట్లు అవకతవకలు అయ్యాయి అని, 2,000 కోట్ల అవకతవకలు పాల్పడ్డారు అని ఆయనను కూడా ప్రీవియస్గా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకి పంపించడం జరిగింది. జయలలిత గారి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 1,562 ఎకరాలు చెన్నైలో ఉన్న పోయస్ గార్డెన్ అయి ఉండొచ్చు, కొడనాడులో ఉన్న జేజే ఎస్టేట్ అయి ఉండొచ్చు, అండ్ హైదరాబాద్లో కూడా కొంపల్లి దగ్గర ఆవిడకి 14.5 ఎకరాలు ఉన్నాయి. ఆవిడ 1968లో ఇది కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, ఇవి కాక ఆవిడకి 28 కేజీల బంగారము, 800 కేజీల సిల్వర్, 11,000 పట్టు చీరలు, 800 జతల చెప్పులు, 91 వాచీలు, ఇవన్నీ అప్పుల్లో గవర్నమెంట్ సీజ్ చేసింది. ఎందుకంటే కోర్టు సీజ్ చేయడం జరిగింది, వీటిని అన్నిటినీ అటాచ్ చేయడం జరిగింది, ఈవిడ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అని. ఈ కేసు 1996 నుంచి జరుగుతోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 31 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఒక కొలికి వచ్చింది, తమిళనాడు గవర్నమెంట్కే ఈ ఆస్తి అంతా చెందుతుంది అని కర్ణాటక హైకోర్టు చెప్పడం జరిగింది. February 14, 15 తేదీల్లో మీరు ఈ ఆస్తులన్నింటినీ తీసుకొని వెళ్ళొచ్చు, మీ కంట్రోల్లోకి తీసుకోవచ్చు, ఏదైతే బంగారము ఇవన్నీ ఉన్నాయో మీకు ఇవ్వడం జరుగుతుంది అని కోర్టు తమిళనాడు గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. మీ హోమ్ సెక్రటరీతో పాటు ఏదైతే ఉందో బందోబస్తు తీసుకోండి, అండ్ ఈ విలువైన ఆస్తుల్ని ఏవైతే ఉన్నాయో మూవబుల్ ప్రాపర్టీస్ వీటిని అన్నింటినీ తీసుకెళ్ళండి అని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ ఆవిడ లగ్జూరియస్ కార్స్ ఇవన్నీ పక్కన పెట్టి. అయితే ఈ కేసు పూర్వోపరాల్లోకి వెళ్తే, ఎప్పుడైతే 1991లో ఫస్ట్ టైం జయలలిత గారు సీఎం అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ, చాలా కష్టపడి పైకి వచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఆవిడ మూవీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా డెఫినెట్గా ఆవిడ పేరు తెచ్చుకున్నారు. మరి ఆదాయం మించిన ఆస్తుల కేసు అంటున్నారు, మరి ఆవిడ సినిమా ఇండస్ట్రీలో ఏం సంపాదించలేదా అంటే డెఫినెట్గా ఆవిడ సంపాదించారు. అక్కడ సంపాదించింది, సీఎం అయిన తర్వాత సంపాదించింది మొత్తం ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్కి వెళ్తుంది. ఒక చిల్లి గవ్వ కూడా ఆమెకు కానీ, ఆమె లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తమ్ముడు పిల్లలకు కానీ ఎవ్వరికీ చెందడం లేదు. అయితే 1991 to 1996 ఎప్పుడైతే జయలలిత గారు సీఎంగా ఉన్నారో, ఆ తర్వాత 1996లో ఆవిడ ఒక మ్యారేజ్ చేయడం జరిగింది 100 కోట్లు ఖర్చు పెట్టి. ఇన్ 1996 అంటే దాదాపు 30 ఏళ్ల క్రింద 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెళ్లి చేశారు. అది ఎవరు అని అంటే, సడన్గా సుధాకర్ అనే వ్యక్తిని నేను అడాప్ట్ చేసుకున్నాను, ఆయన నా దత్తత కొరకు.
అండ్ అతని పెళ్ళి శివాజీ గణేశన్ ఎవరైతే ఉన్నారో రినౌండ్ తమిళ యాక్టర్, ఆయన మనవరాలైన సత్యవతికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ పెళ్లిలో ఈవిడ చేసిన ఖర్చు జనాల్ని చాలా మాట్లాడుకునేలా చేసింది. ఇంత ఖర్చు పెట్టి ఈ వ్యక్తి పెళ్లి చేస్తున్నాడు, అసలు ఈమెకి ఏమవుతాడు ఇది అని. ఎప్పుడైతే 30 ఏళ్ల కింద 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ పెళ్లి చేశారో సడన్గా అందరూ ఆ పెళ్లి వైపు తిరిగి చూడడం జరిగింది. ఇంత ఖర్చు పెట్టి ఎవరు పెళ్లి చేశారు అంటే ఈవిడ ఆదాయం ఎంతుంది అని. ఆల్దో 1991 నుంచి 1996 మధ్యలో ఆవిడ సీఎంగా నెలకి ఓన్లీ 1 రూపీ తీసుకునేవాళ్ళు వేతనంగా. మరి 1 రూపాయి తీసుకొని కూడా ఈవిడ ఇంత లావిష్గా పెళ్లి చేసింది అని అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని ఆస్తులు, ఇంత డబ్బు ఎవడికి అనేది క్వశ్చన్ ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ మదిలో కూడా ఎరైజ్ అయింది. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేస్తున్నారు, ఇంత డబ్బు ఎక్కడిది అని. ఆల్దో ఆవిడ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, చాలా హై రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్లో ఆవిడ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సినిమాలకు గుడ్ బై చెప్పి, మూవీస్కి గుడ్ బై చెప్పి. అండ్ ఈ కేసులో మనం గమనించినట్టయితే 1991 to 1996 మధ్యలో 220 ప్రాపర్టీస్ జయలలిత గారి పేరు మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకనంటే సపోర్టింగ్ ఎవిడెన్స్గా ఇది కూడా తమిళనాడు గవర్నమెంట్కి హెల్ప్ చేసింది ఈ పాయింట్ కూడా. ఎందుకంటే ఆవిడ సీఎంగా ఉన్న 5 years టెన్యూర్ మధ్యలో ఆవిడ పేరు మీద 220 ప్రాపర్టీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇంకోటి ఏంటి అని అంటే ఇంతకుముందు తమిళనాడు సెషన్స్ కోర్టు చెప్పింది తమిళనాడు గవర్నమెంట్కే చెందాలి ఈ ప్రాపర్టీ అంతా అని, ఈవిడ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. అండ్ ఆవిడ జైలు పాలవ్వడం కూడా జరిగింది. ఈ కేసులో జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆవిడ ఏదైతే తన బంగారం ఉందో అది నేను ఇంకోసారి ధరించను, నేను కేసులో నిరపరాధిని అని తేలేంత వరకు బంగారం జోలికి వెళ్ళను అని ఒక శపథం కూడా చేశారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ తర్వాత కూడా ఆవిడ ఏం పెద్దగా వేసుకోలేదు, ఏవో చిన్న చిన్న రింగ్స్, గోల్డ్ వాచ్ లాంటివి పెట్టుకున్నారు. బట్ అది కూడా క్వశ్చన్ చేశారు, మరి శపథం చేసావు కదా ఎందుకు మళ్ళీ ధరిస్తున్నావు అని అంటే మరీ ఇలా ఉండడం మా పార్టీ కార్యకర్తలకు నచ్చలేదు, అందుకని ఐఎమ్ వేరింగ్ దీస్ థింగ్స్ అని ఆవిడ క్లారిఫై చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈవిడ సీఎం ఆఫీస్ని మిస్యూజ్ చేశారు అని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని కరుణానిధి గవర్నమెంట్ కేసు వేశారు, ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ ఏదైతే పెళ్లి కూడా ఇంపాక్ట్ ఉందో 100 కోట్లు పెట్టి చేసింది, ఆవిడ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. దట్స్ ద రీజన్ కరుణానిధి గారు సీఎం అవ్వడం జరిగింది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏదైతే ఉందో 1996 నుంచి 2003 వరకు నడిచింది. ఆ కేసులో తమిళనాడు సెషన్స్ కోర్ట్ ఏమని చెప్పింది అని అంటే జయలలితని, శశికళని అండ్ ఇలవరసు అనే వ్యక్తిని, వీళ్ళ ముగ్గురిని దోషులుగా నిర్ధారించారు. అండ్ ఈ కేసులో ఆవిడ జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే ఉందో ఈ పోయస్ గార్డెన్ కేసుకి సంబంధించి జయలలిత గారి అన్న కూతురు కొడుకు అయిన దీపక్ అండ్ దీప వీళ్ళిద్దరూ తమిళనాడు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ పోయస్ గార్డెన్ పేరు వేద నిలయం అని ఉంటుంది. వేద అని అంటే జయలలిత గారి తల్లిగారి పేరు, ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంకో పేరు వేద అని. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో మా నానమ్మది, సో మాకు చెందుద్ది అని పోయస్ గార్డెన్ పైన వాళ్ళకి అనుకూలమైన ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు పోయస్ గార్డెన్ అయితే వాళ్ళకి చెందింది దీప అండ్ దీపక్కి. ఆ తర్వాత ఏదైతే ఉందో ఈ బంగారానికి సంబంధించి కూడా వాళ్ళు మరో కేసు వేయడం జరిగింది. అందులో ఏమని వాదించారు అని అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ యాంటిక్ పీసెస్, మా ఫాదర్ కొన్ని గిఫ్ట్ చేసినవి, మాకు తరతరాల నుంచి వస్తూ ఉన్నవి, సో ఇవి కూడా మాకే చెందాలి అని వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. దానికి కర్ణాటక కోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ ఆస్తి మీకు చెందదు, ఇది గవర్నమెంట్కే చెందుద్ది అని. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామో అంటే ఈ February 14th and 15th రోజుల్లో కర్ణాటక హైకోర్టు ఏదైతే కన్ఫిస్కేట్ చేసిన ఈ 28 కేజీల బంగారము, 800 కేజీల సిల్వర్, ఇవన్నీ వస్తువులు మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే తమిళనాడు గవర్నమెంట్ వీటినన్నిటినీ ఏం చేస్తుంది, ఇంతకుముందు కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా ఆక్షన్ చేస్తుందా? ఇప్పుడైతే ఆక్షన్ చేయమని ఏం చెప్పలేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మరి తమిళనాడు గవర్నమెంట్ ఆక్షన్ చేస్తే జయ అభిమానులు దీన్ని కొనుక్కుంటారా? లేదు అని అంటే దాన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా ఏమైనా స్టాల్ లాగా పెట్టి ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తారా? ఇవన్నీ వాడిన చెప్పులు, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, చీరలు అని. ఒకవేళ అలా చేస్తే కరుణానిధి బాధపడతారేమో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే ఇఫ్ ఎట్ ఆల్ స్టాలిన్ స్ట్రాటజీ ప్రకారం ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జయలలిత అభిమానులందరూ ఒక్కసారిగా స్టాలిన్ వైపు తిరిగే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన
ఈ బేస్ మీద గెలవచ్చు అనే వాదన కూడా ఉంది. లెట్స్ సీ. February 14th and 15th మరి తమిళనాడు గవర్నమెంట్ ఇవన్నీ కన్ఫిస్కేట్ చేస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా జయలలితకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. అవి ఎంతవరకు ఎన్క్రోచ్ అయ్యాయి అనేది మనకు తెలీదు. యూజువలీ ఆమెకైతే 14.5 acres ఇక్కడ కొంపల్లి దగ్గర ఉంది. చూద్దాం ఈ ఆస్తులన్నీ తమిళనాడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటారు. దీనిపైన ఏమైనా మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలు అవుతుందా లేదు అని అంటే ఇదే ఫైనల్ డెసిషనా అనేది వేచి చూడాలి.